బెంగళూరు కడప నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్న 87.8 లీటర్లో ఇక ప్రభుత్వంకు సంబంధించి 2 ఎకరాల భూమిని అధికారులు తెలియడంతో స్వాధీనం చేసుకునేందుకు జేసీబీతో 2 ఎకరాల చుట్టూ గాడి కొడుతూ ఉండగా స్వాధీనంలో ఉన్న వారు వచ్చి నిలిపివేశారు. వీఆర్ఓ భారత్ పై వాగ్వాదం దిగారు. ఇక భారత్ పై వాగ్వాదానికి దిగిన ఎంఆర్ఓ ఆదేశాలతో కూడా మనము వచ్చామని ఆయన తెలిపారు. ఆక్రమించుకున్న వ్యక్తులు వీఆర్ఓతో మాట్లాడుతూ డెకిటి భూములు చిట్టబోయినపల్లిలో చాలా ఎకరాలు ఉన్నాయని, ముందు మన భూమి కనబడిందని బీజేపీ ఇక జేసీబీలకు చెప్పండి ఆపండి అని ముందుగానే జేసీబీకి అడ్డంగా పడుకున్నారు. చిట్టబోయినపల్లికి సంబంధించిన అన్ని భూములను సర్వే చేసి డికేడీ రికార్డులు లేని భూములను స్వాధీనం చేసుకుంటామని వీఆర్ఓ భరత్ చెప్పారు. వీఆర్ఓ భరత్ మాట్లాడుతూ ఎంఆర్ఓ ఆదేశాల మేరకు నేను వచ్చాను. మన రికార్డులో ఈ భూమికి సంబంధించి ప్రభుత్వ భూమి ఉంది అని, ఇక దీన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. భూమికి సంబంధించి మీ దగ్గరలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాగానే ఏదైనా ఆధారాలుంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రమ్మని ఎంఆర్ఓ తెలిపారని వీఆర్ఓ భరత్ వారికి తెలియజేశారు. అంతా ఉంది మాకు అన్ని మీకు పట్టా ఇచ్చినారు కదా, సర్వే కట్టించాలన్నా యారు చూపిస్తారు. ఒకవేళ మీద వచ్చి మీరు తీసుకోండి. ఇచ్చినారా ఇట్లా నాకు అర్థం కాలా. సరే బాగా నువ్వు చెప్పింది బాగానే ఉంది. మాకు ఇచ్చి మేమే తీసుకుంటాము. గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ లెక్కలోనే ఉండాలి. ఇప్పటికి అంటే 15 నుంచి అనుభవంలో బోర్ ఉంది. అప్పుడు 2 ఎకరాలు 2 ఎకరాలు పైన అది ఉంది. మాకు తెలుసు బ్రో, అవన్నీ తెలుసు. అవన్నీ తీసినాం అనుకో పల్లెలో ప్రతి ఒక్కటి తీవాల్సి వస్తుంది. అవన్నీ ప్రతి ఒక్కటి తీసినారంటే ఎవరు భూములు ఎక్కడ పోతాయో ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు నాకు. ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరు భూములు ఎక్కడ పోతాయో మీరు ఆపుతారా? ఎంఆర్ఓ సార్తో మాట్లాడినాము. నేను పట్టాలు చూపించండి ఆపేస్తారు అని చెప్పినారు. చూపించినాం కదా, ఆపండి. ఇంకా మీకు ఎవరు నీకు అర్జీ ఇచ్చింది? కలెక్టర్ నుంచి ఎంఆర్ నుంచి తెస్తాము. మీరు అన్ని చోట్ల అయితే చేసుకొని ఇప్పుడు ఓకేనా? ఎంఆర్ఓ చెప్పి గవర్నమెంట్ సామాన్లు చెప్తేనే మేము వచ్చినాము. సార్ గవర్నమెంట్ ఏడలేదు, చాలా చోట్ల ఉన్నాయండి. కాదు గవర్నమెంట్ చాలా చోట్ల ఉన్నాయి. అది మనం ఏం మాట్లాడే కాదు సార్. ఇక్కడ మాత్రం పంపించినారా? అన్ని చోట్ల సార్? అన్ని చోట్ల పోతారు, ఒక్కొక్క చోట అన్ని వస్తారు. అన్ని చోట్ల పంపించినారు సరే. ఇక్కడే స్టార్ట్ చేయడం ఎంతమందికి సంబంధించిన దేశం మొత్తం మొదలు పెట్టాలంటే మాట్లాడకూడదు. ఎందుకంటే అన్ని ఒకేసారి జరగవు కదా. పర్టికులర్ గా ఈడ ఏం పాయింట్ అనేది రావాలి కదా. కాదు నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు కాదు కదా. రెవెన్యూ వాళ్ళ ఆదివారంలో ఉంది. రెవెన్యూ వాళ్ళ టికెట్ చెప్తేనే కదా ఉండొచ్చు, పాయింట్ ఉండొచ్చు. అంత ఒక్కటిగా స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్కటి ఫస్ట్ స్టార్ట్ చేసినా మళ్ళీ నువ్వు మాట్లాడుతురా. ఆయనతో ఎందుకు నువ్వు ఆడేందుకు పోతాను? స్టార్ట్ చేసి సార్ మేము మాట్లాడుతున్నాం కదా. మా బోర్ కార్డ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు? మా బోర్ కార్డ్ స్టార్ట్ ఎందుకు మేము మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మా అన్నకు ఫోన్ చేసాం కదా, నక్క ఎంపీపీ, నక్క చంద్రశేఖర్ ఎంపీపీకి మాట్లాడుతున్నాం. అది కాదు సార్, మీరు ఇప్పుడు కదా కంప్లైంట్ చేసినట్టు మళ్ళీ మీ పేరు. సరే పండి పదాం, పండి పదాం, పండి చెప్పేది. ఎంఆర్ఓ సార్ చెప్పేది వాళ్ళు వచ్చినారు. నువ్వు ఏదైనా మాట్లాడాలి, ఎంఆర్ఓ సార్తో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు రెవెన్యూ సంబంధించి వాళ్ళు ఆటంకం చేసేది లేదు. గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మమ్మల్ని పంపించారు. మాట్లాడేది రెవెన్యూ లేదు, అన్నోన్ లో ఉంది. అది అన్నోన్ లో ఉంటుంది. చూపిస్తాను.
పర్మిషన్ లేక కొట్టేస్తారు మాకేమన్నా మరి కొంచెం చెప్పాలి కదా, నోటీస్ పాటు పంపించాలి కదా. మీకు బండి రెవెన్యూ అధికారి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీద రాత్రికి మామిడి చెట్లు నాటుతారండి. మామిడి చెట్లు సార్ మీరే చెప్పారండి కదా ఎంఆర్ఓ సార్కి, మామిడి చెట్లు నాటుతాను సార్ ఇది పరంపో భూమిలో అని చెప్పారండి కదా. ఇప్పుడు అది కూడా పరంపో భూమి, అది కూడా మొత్తం చెప్పినాడు, వాళ్ళు చూపించుకొని వచ్చిన ఆడ వరకు వస్తుంది మొత్తం. ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండాలి. పట్టా ఇస్తారు సార్, లేదు కదా, ఇదంతా ఎఫ్ఎల్ఆర్ లేదు, అంతా ఎఫ్ఎంబీనే ఉండేది. గవర్నమెంట్ ల్యాండ్ అనేది మీకు ఎవరు చెప్పినారు? మీకు ఎవరైనా ఫిర్యాదు చేసినారా? ఎట్లా చెప్పినారు, ఎంఆర్ఓ గారు చెప్పినారంట. గవర్నమెంట్ రోడ్ సైడ్ ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పారు. ఎంఆర్ఓ గారికి చెప్పినారా? ఎంఆర్ఓ గారి నుంచి ఇప్పుడు ఉన్నాయి కదా, నేను చెప్తా అయినా, ఇప్పుడు మేము కూడా చెప్తాము ఈ నుంచి ఆడాడు ఉండేది. ఇప్పుడు ఇక్కడ అన్ని ఇంకా పల్లె మొత్తం చేయాల్సిందే. పరంపోగు భూములన్నీ ఆడాడు చెప్పినా ఫోన్ చేసుకుని చెప్పినా చెప్పిన రాత్రి వాళ్ళు రంజాన్ రాకుండా నైట్ 6:30 7 గంటల కాలం వచ్చి 6 కాదు 12 గంటల రాత్రి కూడా వచ్చారు. అవును 24 hours డ్యూటీ అడుగుపోయారన్నా. 24 hours కాదు, 36 రాత్రి అయినా ఏదో చేసుకోండి, ఇబ్బంది ఏం